ఏఐ గవర్నెన్స్ ఫౌండేషన్ వారు ముంబై హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తున్నప్పటికీ ఒక్కొక్క క్వార్టర్లో ఒక్కొక్క స్టేట్లో ఈ ఈ సమావేశాలు జరుపుకోవాలని, ఈ సమావేశాన్ని ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కేంద్రంగా జనవరి 23, 24న పెట్టుకోవడం జరిగింది మాధాపూర్లో. ఈ సమావేశాల ఉద్దేశం ఏంటంటే, కృత్రిమ మేధ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఏ అప్లికేషన్ ఎవరు చేస్తున్నారు, దాని వెనుక రెస్పాన్సిబిలిటీ ఎవరిది, అకౌంటబిలిటీ ఎవరిది అనేది మన ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఏదో మన ఫోన్లో ఏదో చేసుకుంటూ ఉన్నాము, ఏదో అప్లికేషన్ వస్తుంది, ఏదో డౌన్లోడ్ చేస్తున్నాము, మన డేటా అడుగుతుంది, మనం ఇచ్చేస్తున్నాము, దాని సీరియస్నెస్ మనకు అర్థం కావట్లేదు. దీనివల్ల సేఫ్టీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇంకొకసారి అసలు మనిషి జీవితానికే ప్రమాదం వచ్చేంత చిక్కులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని అర్థం చేసుకోవటానికి, ఒక సమగ్రంగా అర్థం చేసుకుని ప్రజానీకాన్ని చైతన్యపరచడానికి, అలాగే స్టూడెంట్స్ని చైతన్యపరచడానికి, కంపెనీస్ వారికి గైడెన్స్ ఇవ్వడానికి, ప్రభుత్వానికి కూడా సలహాలు ఇవ్వడానికి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది, జాతీయ సంస్థ ఒకటి ఉంటే బాగుంటుంది అనే ఒక గొప్ప ఆశయంతో డాక్టర్ ఉమాంగ్ గారు, డాక్టర్ నాగార్జున గారు, నాగరాజు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా దే స్టార్టెడ్ దిస్ ఫౌండేషన్. దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు ఎంబ్రేస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఇన్ మోర్ వర్టికల్స్ అంటే ఏంటంటే రంగాలు, మనకి ఫైనాన్షియల్ రంగము, బ్యాంకింగ్ రంగము, లేదంటే హెల్త్ కేర్ రంగము, ఎడ్యుకేషన్ రంగము, జ్యుడిషియరీ, ఇలా రంగాల్లో నుంచి పెద్ద పెద్ద వాళ్ళని ఏరుకుని పెద్ద వాళ్ళ సలహాల మేరకు ఒక కాంప్రహెన్సివ్ ఒక విధానాన్ని తీసుకురావాలని, అందరిలో ఈ అవగాహన పెంచాలని, అప్లికేషన్స్ని గవర్న్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్గా ఏమేమి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో, ఎలాంటి చట్టాలు ఉన్నాయో అలాంటి ఫ్రేమ్వర్క్స్, అలాంటి చట్టాలను ఉపయోగించుకుని మనం కూడా మన దేశంలో ఆ స్థాయికి పటిష్టంగా మన అప్లికేషన్స్ని డెవలప్ చేసుకునే విధంగా, మన బిజినెసెస్కి ఉపయోగపడే విధంగా, ఇంటర్నేషనల్లీ ఏ రెస్పాన్సిబుల్ ఏఐ ప్లేయర్ అంటే ఇండియా అని చెప్పుకునే విధంగా ఇండియాకు ఉపయోగపడాలని చెప్పేసి, భారతదేశానికి ఉపయోగపడాలని చెప్పేసి వీరందరూ ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మన తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంత పెద్ద ఎఫర్ట్లో నాకు కూడా అడ్వైజరీ బోర్డులో మెంబర్గా నన్ను కూడా ఎన్నుకున్నందుకు కమిటీ వారందరికీ, ఎగ్జిక్యూటివ్ బాడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ, అందరం కలిసి చేద్దాం. లెట్స్ మేక్ ఏఐ వర్క్ ఫర్ గుడ్, వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ.